హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ అయిన వాలై మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, స్టార్టింగ్లో శివ అనే ఒక పిల్లాడు ఎవరినో వెతుకుతూ చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు ఈ శివ ఎవరు, తను ఎవరి కోసం వెతుకుతున్నాడు అని చూపించడం కోసం స్టోరీ కొన్ని రోజుల పాటు వెనక్కి వెళ్తుంది. ఆ చిన్నపిల్లాడు శివ మరెవరో కాదు, మన ఈ స్టోరీకి హీరో. తనకి అరటిపళ్ళు అంటే చాలా కోపం. ఎందుకనేది మనకి స్టోరీ ముందుకెళ్లే కొద్దీ తెలుస్తుంది. శివ అలాగే తన ఫ్యామిలీ తమిళనాడులో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో జీవిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో తనతో పాటు అమ్మ, అక్క ఉంటారు. వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే చనిపోయింటాడు. వాళ్ళ ఊర్లో ఉన్న అందరూ ఒకే ఓనర్ దగ్గర కూలి పని చేస్తూ ఉంటారు. ఆ పని ఏమి అంటే అరటిపళ్ళు తోటలో నుంచి కోసి లారీలో లోడ్ చేసే పని. వీళ్ళు పని చేస్తున్నందుకు ఒక బ్రోకర్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంటాడు. ఆ బ్రోకర్ వీళ్ళ ఊరి వాడే, కానీ ఊరి వాళ్ళకి ఆ ఓనర్కి మీడియేటర్గా ఉంటాడు. శివకి చదువుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితికి తను కూడా పని చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళ అమ్మ తన్ని స్కూల్ హాలిడేస్ ఉన్న టైంలో పనికి పిలుచుకొని వెళ్తుంటుంది. ఇంత చిన్న వయసులో తన ఆ బరువుని మోయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందుకే తనకి అరటిపళ్ళు అంటే అసలు ఇష్టం ఉండదు. అందుకే తను పనికి వెళ్లాల్సిన రోజు మాత్రం కావాలని ఎక్కువసేపు పడుకుంటూ ఉంటాడు. ఈ రోజు శివ పనికి వెళ్లే రోజు. అందుకు లేవకుండా అలాగే పడుకుంటాడు. కానీ ఊర్లో ఎవరో ఒక తాత చనిపోయేసరికి ఈరోజు ఊర్లో ఉన్న ఎవరూ పనికి వెళ్లరు. శివ వాళ్ళక్క శివకి ఈ విషయం చెప్పేసరికి తను ఆ తాత దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న తన వయసు వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తాడు. శేఖర్ అనే ఒక పిల్లాడు తన మెడలో ఉండే కమలాసన్ లాకెట్ని శివకి చూపిస్తూ వాళ్ళ హీరోని ఎక్కిరిస్తాడు. శివకి రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. అందుకు తనతో గొడవ పడతాడు. ఇద్దరు గొడవ పడ్డం అక్కడున్న పెద్దోళ్ళు చూసి వాళ్ళ గొడవని ఆపుతారు. నిజానికి శివ, శేఖర్ ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు వాళ్ళ హీరోల కోసం కొట్టుకున్న తర్వాత మళ్ళీ కలిసిపోయి, ఇలా రోజు ఊరిలో ఒకరు చనిపోతే చాలా బాగుంటుంది, మనకి పనికి వెళ్ళే పని ఉండదు అని కామెడీగా అనుకుంటారు. బ్రోకర్ ఊరు మొత్తం తిరుగుతూ కూలి పనికి వచ్చి అందరికీ కూలి అడ్వాన్స్గా ఇస్తూ ఉంటాడు. అలాగే శివ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి, అక్కకి అడ్వాన్స్ ఇస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడుతూ శివ కూడా పనికి వస్తాడు, ఆ డబ్బులు కూడా కొంచెం అడ్వాన్స్ ఇవ్వు అని అడ్వాన్స్ ఇప్పించుకుంటుంది. అది శివకి ఏం నచ్చక ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని, నాకు పనికొచ్చేది ఇష్టం లేదు, తీసుకున్న అడ్వాన్స్ని వెనక్కిచ్చి అప్పుడే డోర్ ఓపెన్ చేస్తా అంటాడు. కానీ ఎన్ని మాటలు చెప్పినా లాస్ట్కి పనికి వెళ్తాడు. శివకి వాళ్ళు పెంచుకునే ఆవు అంటే చాలా ఇష్టం. టైం ఉన్నప్పుడంతా దాంతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. శివ వాళ్ళ క్లాస్లో టాపర్, కానీ శేఖర్ మాత్రం తనకి ఫుల్ ఆపోజిట్. తనే క్లాస్లో అందరికంటే లాస్ట్. శివ స్కూల్కి రావడానికి ఇష్టపడడానికి మెయిన్గా ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఎవరు అంటే పొంగోడి అనే ఒక టీచర్. తనకి ఆ టీచర్ మీద క్రష్ అని చెప్పలేం, కానీ తనంటే ఒక తెలియని ఫీలింగ్. శివ, శేఖర్ ఇద్దరు క్లాస్ రూమ్లో కూర్చొని పాటలు పాడుతుంటే సార్ పనిష్మెంట్ ఇచ్చి ఇద్దరిని క్లాస్ రూమ్ బయటికి పంపిస్తాడు. అప్పుడే అటుగా వెళ్తున్న టీచర్ వాళ్ళిద్దరిని చూసి ఏం తప్పు చేశారు అంటుంది. దానికి శివ అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా, మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు టీచర్ అని చెప్తాడు. దానికి టీచర్, నేనేం అడిగాను నువ్వేం చెప్పావంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టీచర్ వెళ్ళిపోయేటప్పుడు తన కర్చీఫ్ అక్కడ పడిపోతుంది. శివ దాన్ని తీసుకొని టీచర్ గుర్తుగా తన దగ్గర దాచుకుంటాడు. ఈసారి ఎగ్జామ్స్లో కూడా శివకి ఎక్కువ మార్క్స్ వచ్చింటాయి. అందుకు టీచర్ క్లాస్లో ఉన్న అందరితో క్లాప్స్ కొట్టిస్తుంది. ఊర్లో ఉన్న అందరూ చేస్తున్న కూలి పనికి అలాగే వాళ్ళకొచ్చే కూలి డబ్బులకి అసలు సంబంధమే ఉండదు. అందుకు ఊర్లో ఉండే కని అనే ఒక అతను, మాకిచ్చే డబ్బులు పెంచితే కానీ మేము పనికి రాము అని బ్రోకర్తో అంటాడు. బ్రోకర్ వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేసేకి ట్రై చేస్తాడు, కానీ ఎవరు కాంప్రమైజ్ కారు. ఊర్లో ఉండే పిల్లలందరికీ కని అంటే చాలా ఇష్టం. తను స్ట్రైక్ మొదలు పెట్టేసరికి మనం ఈ వారం పనికి వెళ్లకుండా తప్పించుకోవచ్చు అని శివ, శేఖర్ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతారు. కానీ ఓనర్ ఊర్లోకి వచ్చి వాళ్ళందరితో మాట్లాడతాడు. కానీ కూలి విషయంలో ఎవరు కాంప్రమైజ్ కాకపోయేసరికి ఓనర్కి ఇష్టం లేకపోయినా ఆ డబ్బులు ఇస్తా అంటాడు. స్కూల్లో ఉన్న ఒక టీచర్ శివ దగ్గర ఉన్న కర్చీఫ్ చూసి, అమ్మాయిల కర్చీఫ్తో నీకేం పని అంటుంది. దానికి శివ, అది మా అక్క టీచర్ అని అబద్ధం చెప్తాడు. అప్పుడే పొంగుడి టీచర్తో మాట్లాడదామని క్లాస్ రూమ్లోకి వచ్చి తన కర్చీఫ్ని చూసి ఇది నా కర్చీఫే అంటుంది. దానికి శివకి ఏం చెప్పాలో తెలియక, అది మా అక్కదే టీచర్, కావాలంటే గుడిలో దేవుడి మీద ప్రామిస్ ఏమన్నా చేస్తా అంటాడు. దానికి టీచర్, ఆ కర్చీఫ్ నీదే కదా, నీ దగ్గరే ఉంచుకో, దానికెందుకు ఈ ప్రామిస్లన్నీ అంటుంది. స్కూల్ అయిన తర్వాత శేఖర్ శివతో మాట్లాడుతూ, దేవుడు చాలా పవర్ఫుల్ రా, ఇలాంటి అబద్ధ ప్రామిసులు చేస్తే నువ్వు చనిపోతావు అంటాడు. దానికి శివ భయపడి కర్చీఫ్ని టీచర్కి చేద్దామనుకుంటాడు. కానీ తన దగ్గరికి వెళ్ళేకి ధైర్యం సరిపోక ఇవ్వడు.
మరుసటి రోజు టీచర్ ఒంటరిగా ఉన్నప్పుడు శివ తన దగ్గరికి వెళ్ళి, ఇది మీ కర్చీఫే తీసుకోండి అంటాడు. దానికి టీచర్, ఆ కర్చీఫ్ నీ దగ్గర పెట్టుకో, కానీ అందరికీ అది మీకు కర్చీఫే అని చెప్పు అంటుంది. దానికి శివ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. శివ రోజు స్కూల్లో టీచర్ని మాట్లాడిస్తూ తనకి క్లోజ్ అవుతూ ఉంటాడు. శివకి పనికి వెళ్ళేది ఇష్టం లేక పెన్సిల్తో కాలుకి రక్తం వచ్చింతలా గుచ్చుకొని, నువ్వు కూడా గుచ్చుకో అని శేఖర్తో అంటాడు. కానీ శేఖర్ తన మాటలు వినకుండా, మేము కమల్ హాసన్ ఫ్యాన్స్, మాకు పుట్టుకతోనే యాక్టింగ్ వస్తుంది అంటూ ఇంటికి వెళ్ళి యాక్టింగ్ చంపేస్తా చూడు అంటాడు. కానీ వాళ్ళమ్మ శేఖర్ చేస్తోంది యాక్టింగ్ అని కనిపెట్టి శివ కూడా ఇలాగ చేస్తున్నాడేమో అని వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. కానీ తనకి వస్తున్న రక్తం చూసి శేఖర్ మాత్రం యాక్టింగ్ చేస్తున్నాడు అని, ఇంకోసారి ఇలా చేస్తే వాత పెడతా అని వార్నింగ్ ఇస్తుంది. హాలిడే రోజు అందరూ పనికి వెళ్తారు, ఒక శివ తప్ప. అందుకు శివ వాళ్ళ ఆవుని మేత కోసం పిలుచుకొని వెళ్తాడు. అప్పుడే టీచర్ బియ్యం రైస్ మిల్లో ఇద్దామని అటుగా వెళ్తుంటే శివ టీచర్ని చూసి వాళ్ళ ఆవుని ఒక చెట్టుకు కట్టేసి నేను కూడా మీతో పాటు వస్తా అంటాడు. దానికి టీచర్ శివాని తనతో పాటు పిలుచుకొని వెళ్తుంది. దానికి శివ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పని మొత్తం అయిన తర్వాత టీచర్ శివాని ఎక్కడైతే ఎక్కించుకుందో అక్కడే డ్రాప్ చేస్తుంది. కానీ వాళ్ళ ఆవు అక్కడ ఉండదు. అది టీచర్ చూసి, మీ ఆవు ఎక్కడా అంటుంది. దానికి శివ, మీరు ఇంటికి వెళ్ళిపోండి టీచర్, అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది, నేను వెతుక్కుంటా అంటాడు. దానికి టీచర్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివ వాళ్ళ ఆవు తాడును తెంపుకొని ఎటో వెళ్ళిపోయింటుంది. శివ దాన్ని వెతుకుతూ ఊరు మొత్తం తిరుగుతుంటాడు. కానీ తనకి ఆవు ఎక్కడా కనిపించదు. ఇదే మనం స్టార్టింగ్లో చూసిన సీన్. శివ వాళ్ళ ఆవు ఒక తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న అరటి చెట్లు మొత్తం నాశనం చేస్తుంది. ఆ తోట మరెవరిదో కాదు, ఆ బ్రోకర్ది. తన ఆవుని పట్టుకొని శివ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. శివ ఆవు కోసం ఊరు మొత్తం గాలిస్తుంటే కానీ తన్ని చూసి, మీ ఆవు ఆ బ్రోకర్ తోటలోకి వెళ్ళింది, తను ఇప్పుడు మీ ఇంటి దగ్గరే ఉన్నాడు అంటూ తన్ని పిలుచుకొని ఇంటి దగ్గరికి వస్తాడు. బ్రోకర్ శివ మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ, తీసుకున్న డబ్బుకి నీ కొడుకు అక్కడికి వచ్చి ఎలాగో పనిచేయలేదు, కనీసం ఎక్కడైనా సరిగ్గా ఉండాలి కదా అంటూ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటాడు. దాని కని కోపం వచ్చి, ఏదో అనుకోకుండా జరిగిపోయింది వదిలేసేయి అంటాడు. కానీ బ్రోకర్ రెచ్చిపోయి కనిని కొట్టేకి వస్తాడు. దాని కని కోపం వచ్చి బ్రోకర్ని కొడతాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగేసరికి ఊర్లో వాళ్ళంతా కలిసి వాళ్ళని ఆపుతారు. శివ వాళ్ళ అమ్మ ఈ గొడవని కంట్రోల్ చేయడం కోసం తన భర్త తన కోసం చేపించిన బంగారపు కమ్మలు 2 బ్రోకర్కి ఇచ్చి గొడవని ఆపుతుంది. కానీ ఇంట్లోకి వెళ్ళి అవి ఇచ్చేసినందుకు చాలా బాధపడుతుంది. దానికి శివ చాలా బాధపడుతూ, నాతో మాట్లాడమ్మా, స్కూల్కి తొందరలో 10 రోజుల పాటు హాలిడేస్ ఇస్తారు, అప్పుడు మొత్తం నేను పనికి వస్తా అని చెప్తూ ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పను అని ప్రామిస్ చేస్తాడు. స్కూల్కి హాలిడేస్ ఇచ్చేసరికి శివ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసి పనికి వెళ్ళేది స్టార్ట్ చేస్తాడు. ఊర్లో ఉన్న అందరూ పనికి వెళ్ళేకి ఒక లారీ ఊరికి వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే వాళ్ళందరూ తిరిగి వెళ్ళేకి ఒక వెహికల్ అరేంజ్ చేయమని బ్రోకర్ ఓనర్తో అంటాడు. దానికి ఓనర్ మాట్లాడుతూ, కూలీ వాళ్ళు ఎంత కొడితే అంత ఇస్తున్నాం కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే లోడ్ ఎక్కించిన తర్వాత అదే లారీ ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పు, లేదంటే వాళ్ళ డబ్బులతో ఆటోలో వెళ్ళమని చెప్పు అంటాడు. దానికి అందరికీ వేరే దారి లేక లోడ్ ఎక్కించిన లారీ మీదే అలాగే వెళ్తారు. కనీకి శివ వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం. శివ వాళ్ళ అక్క కూడా కని అంటే ఇష్టమే. కానీ ఒకరికొకరు ఈ విషయం చెప్పుకోకుండా కళ్ళతోనే ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటారు. అది గమనించిన శివ వాళ్ళ అక్కతో మాట్లాడుతూ, కని అన్న చాలా మంచివాడు, నువ్వు కనినే పెళ్లి చేసుకోక మన ఇంటికి నాన్న లేని లోటు తీరిపోతుంది అంటాడు. హాలిడేస్ మొత్తం శివ బాగా పనిచేసి బాగా అలసిపోతాడు. అందుకు స్కూల్కి వచ్చినా అలాగే డల్గా ఉంటాడు. పొంగడి టీచర్ ఒక టీచర్తో మాట్లాడుతూ, మా అమ్మ టైలర్, అందుకే నేను కూడా టైలరింగ్ నేర్చుకుంటున్నా అని చెప్తుంది. అది విన్న శేఖర్కి ఒక ఐడియా వస్తుంది. అది ఏమి అంటే ఒక షర్టు తనతో కుట్టించాలి అని. అందుకు తను శివకు తెలియకుండా శివ షర్టుని బ్లేడ్తో కోసేస్తాడు. ఈ విషయం శివ తెలుసుకొని తన మీద సీరియస్ అయ్యి తన షర్టుని శేఖర్కి ఇచ్చి శేఖర్ షర్టుని తను తీసుకుంటాడు. దానికి శేఖర్ స్కూల్ అయిపోయిన తర్వాత టీచర్ని వెళ్ళి కలిసి, టీచర్ నా షర్టుని శివ కోసేసే టీచర్ అని చెప్తాడు. దానికి టీచర్ శివాని పిలిచి మాట్లాడుతుంది. డల్గా ఉన్న శివాని హ్యాపీగా మార్చాలి అని శేఖర్ ఇదంతా చేసింటాడు. శేఖర్ షర్టుని టీచర్కి ఇచ్చి, షర్టు చినిగిపోయిన విషయం మా అమ్మకు తెలిస్తే నన్ను చంపేస్తుంది టీచర్, ఈ షర్టు మీరే నాకు కుట్టివ్వాలి అంటాడు. దానికి టీచర్, నేను కుట్టిస్తా కానీ నాకు గోరెంటకు కావాలి అంటుంది. దానికి ఇద్దరూ సరే అంటారు. శివ వాళ్ళ అక్క కూడా గోరెంటకు అంటే చాలా ఇష్టం. అందుకు శివతో నా కోసం కూడా గోరెంటకు తీసుకొని రా అని చెప్తుంది. శివ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అందుకు తనకి బదులుగా శివాని పనికి వెళ్ళమంటుంది. కానీ శివ, నేను ఎలాగో హాలిడేస్ అప్పుడు వెళ్తున్నా కదా, ఇప్పుడు వెళ్ళడం కుదరదు అని కోపడతాడు. మరుసటి రోజు స్కూల్లో శేఖర్ శివ ఇద్దరు కలిసి టీచర్ని వెళ్ళి కలుస్తారు. టీచర్ తను కుట్టిన షర్టు శివాది అని తెలుసుకొని, నిన్న మీ ఇద్దరు బాగా యాక్టింగ్ చేశారా అంటుంది. వాళ్ళిద్దరు టీచర్కి గోరెంటాకి ఇచ్చి షర్ట్ ఇప్పించుకొని క్లాస్కి వెళ్ళిపోతారు. స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ వస్తుంటుంది. మీరు దేంట్లో అయినా పార్టిసిపేట్ చేసేలా ఉంటే పేర్లు ఇవ్వండి అంటుంది.
దాని క్లాస్లో ఉన్న అందరూ పేర్లు ఇస్తా అని చెప్పేసరికి ఇంకో టీచర్ మాట్లాడుతూ అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే పేర్లు ఇవ్వండి అంటుంది. ఆ క్లాస్లో అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యింది శివ ఒక్కడే. ఈ విషయం టీచర్ తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ ఆదివారం ప్రాక్టీస్ ఉంటుంది, ఎక్కడికి వెళ్లకుండా స్కూల్కి వచ్చే అంటుంది. దానికి శివ టీచర్తో పాటు కలిసి ఉండొచ్చు అని వస్తా అని చెప్తాడు. ఈ విషయం గురించి వాళ్ళమ్మకి చెప్దామని ఇంటికి వస్తే ఇంట్లో డబ్బులు లేక వాళ్ళమ్మ ఆవును అమ్మేస్తుంటుంది. దానికి శివ చాలా అంటే చాలా బాధపడతాడు. ఆ రోజు రాత్రి శివ వాళ్ళ అక్కకి గోరెంటాకు ఇస్తాడు. అప్పుడు వాళ్ళ అక్క దీంట్లో కొంచెం గోరెంటాకుని కన్నీకి ఇచ్చేసి రాపు అంటుంది. దానికి శివ కనికి గోరెంటాకిచ్చి మా అక్కిమ్మని చెప్పింది అని చెప్పి వచ్చేస్తాడు. దానికి కని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. శివ వాళ్ళ అక్కతో మాట్లాడుతూ నేను రేపు స్కూల్కి వెళ్ళాలి, నేను రేపు పనికి రాను అని అమ్మతో చెప్పు అంటాడు. దానికి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. కానీ వాళ్ళమ్మ ఇంట్లో పరిస్థితి ఏం బాగలేదు, తను ఖచ్చితంగా పనికి వెళ్ళాలి అని దానికి ఒప్పుకోదు. అప్పుడు శివానే వాళ్ళమ్మతో మాట్లాడేందుకు ట్రై చేస్తాడు. కానీ వాళ్ళమ్మ నాకు ఆరోగ్యం సరిగ్గా లేక నేను పనికి వెళ్ళట్లేదు, ఆ బ్రోకర్ ఇప్పటికే చాలా కోపంగా ఉన్నాడు, నువ్వు ఖచ్చితంగా పనికి వెళ్ళాలి అంటుంది. దానికి శివకి ఏం చేయాలో తెలియక పనికి వెళ్లేందుకు లారీ ఎక్కుతాడు. శేఖర్ శివ వాళ్ళ అక్కతో మాట్లాడుతూ వాడికి ఈరోజు స్కూల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది, పంపించచ్చు కదా అక్క అంటాడు. దానికి వాళ్ళక్క నువ్వు లారీ దిగి ఎవరికి తెలియకుండా స్కూల్కి వెళ్ళు, అమ్మకి ఏం తెలియకుండా నేను మేనేజ్ చేస్తా అంటుంది. కానీ శివకి హెల్ప్ చేసి బ్రోకర్ తెలియకుండా స్కూల్కి పంపిస్తాడు. దానికి శివ వాళ్ళక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను ఇచ్చిన గోరెంటాకుని కని చేతికి వేసుకుంటాడు. శివ వాళ్ళ అక్క కూడా గోరెంటాకుని పెట్టుకుంటుంది. ఇద్దరు ఒకరి గోరెంటాకుని ఒకరు చూపించుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శివ స్కూల్కి వచ్చి టీచర్తో పాటు మధ్యాహ్నం వరకు మంచిగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు. తర్వాత టీచర్ ఇంటికి వెళ్ళిపోతూ పొద్దున్నుంచి నువ్వేం తినలేదు కదా, నాతో పాటు ఏమన్నా ఇప్పిస్తా అంటుంది. కానీ శివ వద్దు టీచర్, నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్తాడు. దానికి టీచర్ ఇంటికి బయలుదేరిపోతుంది. నిజానికి శివకి చాలా ఆకలి వేస్తుంటుంది. అందుకేమైనా తిందామని ఒక అరటి తోటలోకి వెళ్ళి ఒక పండు కనిపించేసరికి చెట్టు విరిచి అరటి పండు తింటాడు. దాన్ని ఆ తోట ఓనర్ చూసి శివాని చావగొడతాడు. శివ అతని దగ్గర నుంచి తప్పించుకొని ఇంటికి పారిపోయి వచ్చేస్తాడు. కానీ ఆకలికి తట్టుకోలేక ఇంట్లోకి వెళ్ళి అన్నం తింటుంటే వాళ్ళమ్మ తను పనికి వెళ్ళలేదు అనే విషయం తెలుసుకొని తన్ని చావగొడుతుంది. దానికి తను ఇంట్లో నుంచి కూడా పారిపోయి ఊరు బయట ఉన్న చెరువు దగ్గరికి వస్తాడు. తను చెరువులో ఉన్న నీళ్లు ఫుల్లుగా తాగి ఆ రోజు రాత్రి అక్కడే పనుకునేస్తాడు. మరుసటి రోజు పొద్దున్నే నిద్ర లేచి ఊర్లోకి వచ్చి చూస్తే ఊరు మొత్తం జనాలు పోలీసులు ఉంటారు. శివ ఏమైందా అని వెళ్ళి చూస్తే పనికి వెళ్ళిన చాలా మంది చనిపోయింటారు. వాళ్ళల్లో వాళ్ళ అక్క, శేఖర్, కని ముగ్గురు ఉంటారు. వాళ్ళని చూసిన శివ చాలా బాధపడతాడు. తనకి ఒక పక్క చాలా ఆకలి వేస్తుంటే ఇంకో పక్క చాలా బాధ వేస్తుంటుంది. అందుకు తనకి ఏం చేయాలో తెలియక ఏది పడితే అది ఆలోచిస్తుంటాడు. నిన్న పనికి వెళ్ళిన వాళ్ళందరికీ పని అయిపోయి ఇంటికి బయలుదేరే టైంకి రాత్రి అయిపోతుంది. లారీ డ్రైవర్కి ఆ టైంలో ఫుల్ నిద్ర వస్తుంటుంది. దీనికి తోడు వాళ్ళొచ్చే రోడ్డు సింగిల్ రోడ్డు కావడం వల్ల డ్రైవర్ ఒకసారి కళ్ళు మూసి తెరిచే లోపల లారీ బోల్తా పడి 20 మంది చనిపోయింటారు. చనిపోయిన ప్రతి ఒక్కరూ చాలా ఘోరంగా చనిపోయింటారు. ఓనర్ చనిపోయిన వాళ్ళందరినీ చూద్దామని ఊరికి వస్తాడు. కానీ ఊర్లో వాళ్ళందరూ తన మీద సీరియస్ అయ్యి నీ వల్లే మా వాళ్ళంతా చనిపోయారు అని అతన్ని ఎవరిని చూడనివ్వరు. శివాకి చాలా ఆకలి వేస్తుంటే ఇంట్లోకి వచ్చి అన్నం తినడం స్టార్ట్ చేస్తాడు. కానీ వాళ్ళమ్మ ఇంట్లోకి వచ్చేసరికి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. వాళ్ళమ్మ వెళ్ళొద్దు అని చెప్తున్నా అతను అక్కడి నుంచి పారిపోతాడు. ఒక అతను గట్టిగా అరుస్తూ శివాని వెనక్కి రమ్మంటాడు. కానీ శివ వాళ్ళమ్మ కొడుతుంది అని భయపడి దూరంగా పారిపోతాడు. దానికి వాళ్ళమ్మ ఇదంతా ఈ అన్నం కోసమే వచ్చింది అని చాలా బాధపడుతుంది. ఇప్పుడు మనం చూసిన ఈ స్టోరీ మొత్తం ఒక రియల్ స్టోరీ. డైరెక్టర్ మారీ సెల్వరాజ్ తన లైఫ్లో జరిగిన ఒక ట్రూ ఈవెంట్ని ఆధారంగా తీసుకొని ఈ సినిమా తీశారు. లాస్ట్లో మనకి ఒక పేపర్లో వచ్చిన న్యూస్ని చూపిస్తారు. ఆ న్యూస్లో ఏముంటుంది అంటే ఒక లారీ బోల్తో పడి 20 మంది చనిపోయినట్టు ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఈ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.